ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరాకాండలోని 31వ సర్గ నుంచి 40వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. ప్రతిభాశాలి అయిన హనుమంతుల వారు ఎన్నో విధాలుగా ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించుకుని చెట్టు గుబుర్లలో కూర్చుని సీతమ్మ వారికి మాత్రమే వినిపించేట్లుగా మధురమైన కంఠంతో ఇట్లా పలికారట. ఇక్ష్వాకు వంశస్థులలో దశరథుడు అనే పేరు గల ఒక మహారాజు ఉన్నారు. ఆయన ఎంతో పవిత్రమైన స్వభావం కలవారు, గొప్ప కీర్తిశాలి, దాన ధర్మాలు చేయడంలో ఎంతో కీర్తి గడించాడు, సరళ స్వభావుడు, శౌర్య పరాక్రమంలో ప్రసిద్ధిగన్నవాడు, రాజర్షులలో సద్గుణ సంపన్నుడు, ఋషులలాగా తపోధనుడు, చక్రవర్తుల వంశంలో జన్మించినవాడు, బల సంపదలో దేవేంద్రుడు వంటివాడు, అహింసా నియమాలను పాటించేవాడు, ఉదార స్వభావుడు, సత్యసంధుడు. అలాంటి దశరథుడికి అత్యంత ప్రియమైనవాడు, ఆయన పుత్రులలో పెద్దవారు అయిన శ్రీరాముడు జ్ఞానస్వరూపుడు, ధనుర్ధారులలో అగ్రేసరుడు. ఆయన స్వధర్మ పరిపాలకుడు, ఆశ్రితులకు కల్పవృక్షం, సకల ప్రాణులకి కూడా సమస్త ధర్మాలకి కూడా సంరక్షకుడు. అంతేకాదు హరివీర భయంకరుడు. ఆయన తన తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి భార్య అయిన సీతాదేవితోనూ సోదరుడైన లక్ష్మణుడితోనూ వనవాసానికి వెళ్ళారు. ఆయన చేతిలో ఆ దండకారణ్యంలో ఖరదూషణలు ఇతర రాక్షస యోధులు అందరూ కూడా హతులైపోయారు. ఆ వార్త విన్న రావణుడు క్రుద్ధుడయ్యి మాయాలేడి రూపాన్ని ధరించిన మారీచుడు సహాయంతో వనంలో శ్రీరాముణ్ణి మోసగించి జానకీదేవిని అపహరించి తీసుకువెళ్ళిపోయాడు. శ్రీరాముడు సాధ్వి అయిన సీతాదేవిని వెతుకుతూ వనాలలో సుగ్రీవుడు అనే పేరుగల వానరుణ్ణి మిత్రుడుగా పొందారు. అనంతరం మహాబలశాలి అయిన శ్రీరాముడు వాలిని చంపి వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేశారు. సుగ్రీవుడి ఆజ్ఞానుసారం వేల కొద్దీ వానరులు అన్ని దిక్కులకు వెళ్ళి సీతాదేవిని వెతుకుతూ ఉన్నారు. సంపాతి సూచన మేరకి నేను విశాలాక్షి అయిన సీతాదేవి నిమిత్తము 100 యోజనాల పొడవు గల మహాసముద్రాన్ని వేగంగా లంఘించాను. సీతమ్మ తల్లి యొక్క ఆకారాన్ని, రూప సౌభాగ్యాన్ని, తేజో విశేషాలను, చిహ్నాలను నేను రాముడి వల్ల విని ఆ రూపాన్ని నా మనసులో ముద్రించుకున్నాను. నేను విన్న రీతిగానే అలాంటి శుభలక్షణాలతో ఉన్న సీతాదేవినే ఇక్కడ నేను చూశాను అంటూ చెప్తారు హనుమంతుల వారు. సీతమ్మ వారికి భయాన్ని పోగొట్టడానికి, తమపై లేదా తమ మాటలపై విశ్వాసం కలగడానికి జరిగినదంతా కూడా ఒక కథ రూపంలో సీతమ్మ వారికి తెలపడం జరిగింది. సీతమ్మ వారు ఆ కపీశ్వరుని యొక్క పలుకులు విని అన్ని దిక్కులకేసి పరికించి చూశారు. త్రికరణ శుద్ధిగా శ్రీరాముల వారిని స్మరిస్తూ ఆవిడ ఆనందభరితులయ్యారు. 4 పక్కలకి పైన కింద అంతా పరిశీలించి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆవిడకి మహాబుద్ధిశాలి సుగ్రీవుడి యొక్క మంత్రి, ఉదయాద్రిపై బాలభానుడిలాగా శోభిస్తున్న వారైన హనుమంతుల వారు కనిపించారు. వినయపూర్వకమైన
మధుర వచనాలను పలుకుతూ ఉన్న ఆ కపీశ్వరుణ్ణి చూసి ముందు సీతాదేవి ఉలిక్కి పడతారు. కానీ కుతూహలంతో పరికించి చూస్తారు. ఆయన్ను చూసిన సీతాదేవి దుఃఖిత అయ్యి భయానికి లోనయ్యి రామా రామా లక్ష్మణ అంటూ దీనంగా విలిపిస్తూ, ఇది స్వప్నం అయ్యుండొచ్చు, కానీ స్వప్నంలో వానరుణ్ణి చూడడం మంచిది కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా, ఎవరికి ఏ ఆపద వచ్చిందో తెలియరాకున్నది, ఈ దుస్వప్న ప్రభావము వారి మీద పడకుండుగాక అని భావిస్తూ మళ్ళీ ఇంకొకలా ఆలోచిస్తారన్నమాట. నేను శ్రీరాముల వారికి దూరం అవడం వల్ల నిద్రకి కూడా దూరం అయ్యాను కదా, నాకు నిద్రే పట్టడం లేదు కదా, అలాంటి నాకు కళ వచ్చే అవకాశం ఎలా ఉంది, ఇది కళ అయ్యుండకపోవచ్చు. ఈ వానరుడు స్పష్టమైన రూపం కలవాడయ్యి నాతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీరాముడి గుణాలను కీర్తిస్తున్నందువల్ల ఇతడు శ్రీరాముల వారి పక్షం వాడే అయ్యుండవచ్చు అనుకుంటూ ఇలా పరిపరి విధాలుగా సీతమ్మ వారు ఆలోచిస్తూ ఉండిపోతారన్నమాట. త్రిజట యొక్క స్వప్న వృత్తాంతాన్ని విని రాక్షస స్త్రీలందరూ భయపడిపోయి ఉంటారు. అందువల్ల వాళ్ళకి సీతమ్మ వారి మీద ఆదరభావం ఏర్పడుతుంది. రేపొద్దున్న రాముల వారు యుద్ధానికి వచ్చి సీతమ్మ వారిని తీసుకెళ్తూ తమని కూడా శిక్షిస్తారేమో అన్న భయంతో ఆవిడ పట్ల కొంత ఆదరభావాన్ని చూపిస్తారన్నమాట. తర్వాత వాళ్ళందరూ కూడా ఆవిడని క్షమాపణలు అడిగి శరణు వేడి కాసేపటికి ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రలోకి జారుకుంటారు. ఈ అవకాశాన్ని అదనుగా తీసుకొని హనుమంతుల వారు చెట్టు మీద నుంచి కిందకి దిగి వస్తారు. సీతమ్మ వారిని సమీపించి ఆవిడికి నమస్కరిస్తారన్నమాట. ఇంకా ఇలా అంటారు, తల్లి, తామర రేకుల్లాంటి నీ కన్నుల నుంచి నీరు స్రవిస్తూ ఉంది. ఇంతకీ మీరెవరు? కంట నీరు నింపి కలతబారిన ముఖంతో చెట్టుకు జారబడి ఉన్న మీరు దేవకన్యలా, లేక వశిష్ఠ భగవానుడితో మాట పట్టింపు వచ్చి దిగి వచ్చిన అరుంధతి దేవివా? పరికించి చూస్తే మానవకాంతలాగే కనిపిస్తున్నారు. మీ యొక్క అవయవ చిహ్నాలను బట్టి, మీ సాముద్రిక లక్షణాలను బట్టి చూస్తే ఒక రాజకన్య అని కూడా అర్థమవుతోంది. చక్రవర్తికి పట్టపురాణి కూడా అయ్యుండొచ్చని నేను తలుస్తూ ఉన్నాను. దయచేసి మీరెవరో నాకు తెలపండి. రావణుడిచే దండకారణ్యం నుంచి బలవంతంగా అపహరించబడి తీసుకురాబడిన సీతాదేవి మీరే అయితే మీకు శుభమగుగాక. మీ లోకోత్తర రూపము, దైన్య స్థితి, తాపస వేషాన్ని బట్టి చూస్తే నిజంగానే మీరు శ్రీరాముల వారి యొక్క పట్టమహర్షే అనే విశ్వాసం నాకు కలుగుతోంది అంటూ హనుమంతుల వారు చెప్పేసరికి ఆయన మాటలు విన్న సీతమ్మ వారు ఆయన చేసిన సంకీర్తనకి హర్షితమయ్యారట. తర్వాత ఆమె చెట్టు కిందకి చేరిన హనుమంతుడితో తమ వృత్తాంతాన్నంతా కూడా ఇలా చెప్తారన్నమాట. భూమండలంలో గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. ఆయన ప్రజ్ఞాశాలి. ఆ దశరథుడి యొక్క కోడలినే నేను. మహానుభావుడు విదేహ ప్రభు అయిన జనక మహారాజు యొక్క పుత్రికని. నన్ను సీత అంటారు. నేను ధీమంతుడైన శ్రీరాముల వారికి భార్యను. శ్రీరాముల వారిని పెళ్ళాడి అయోధ్యలో అంతఃపురంలో ఏ లోటు లేకుండా సమస్త మానవ భోగాలు అనుభవిస్తూ 12 ఏళ్ళు గడిపాను. తర్వాత 13వ సంవత్సరంలో ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం జరిపించడం కోసం మహారాజు పురోహితులతో కలిసి సర్వసన్నద్ధం అయ్యారు. ఈలోగా దశరథ మహారాజు యొక్క భార్య అయిన కైకేయి శ్రీరాముడిని యువరాజుగా చేస్తే ఆ క్షణం నుంచి జీవితాంతం వరకు అన్నపానాదులు ముట్టను అంటూ లోగడ మహారాజు తనకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీరాముల వారిని అడవులకు పంపమని చెప్పింది. కర్ణ కఠోరమైన అప్రియమైన కైకేయి యొక్క ఈ పలుకులను విని సత్యవాక్ పరిపాలకుడైన ఆ మహారాజు మూర్ఛపోయారు. తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకం కంటే కూడా గొప్పదిగా భావించిన శ్రీరాముల వారు మనస్ఫూర్తిగా సంతోషంగా దానికి అంగీకరించి తమ ఆమోదాన్ని తెలిపి అరణ్యాలకు పయనమయ్యారు.
అలాంటి శ్రీరాముడు సత్య పరాక్రముడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడిన మాట తప్పనివారు. ఆయన ఇతరులకి దానం చేస్తారే కానీ ఇతరుల నుంచి ఏ రకమైన దానాన్ని ఆయన పరిగ్రహించరు. ఎవ్వరితో కూడా ఏ మాత్రమైనా కూడా అప్రియంగా మాట్లాడి ఎరగరు. ఆ శ్రీరాముల వారి సాహచర్యం లేని స్వర్గవాసం కూడా నాకు రుచించదు. అందువల్ల వెంటనే నేను కూడా వనవాసానికి సన్నద్ధనై ఆయన కంటే ముందుగానే బయలుదేరాను. అలాగే నిర్మలమైన మనస్సు కలవాడైన లక్ష్మణుడు కూడా నాకంటే ముందుగా నారచీరలు ధరించి అన్నగారికి సేవ చేయడం కోసం ఆయనను అనుసరించడానికి సన్నద్ధమయ్యాడు. అలా మేము మహారాజు గారి ఆదేశాన్ని తలదాల్చి దృఢమైన దీక్షతో కనీ విని ఎరుగని దట్టమైన వనాలలోకి అడుగుపెట్టాము. మేము దండకారణ్యంలో నివసిస్తున్నప్పుడు అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడి యొక్క భార్యనైన నన్ను దుష్ట రావణుడు అపహరించి ఇక్కడికి తీసుకువచ్చేశాడు. ఆ రావణుడు నాకు 2 మాసాల గడువు పెట్టాడు. ఆ గడువు ముగియగానే నేను ప్రాణత్యాగం చేసేస్తాను అంటూ దుఃఖ పరంపరలో కృంగిపోతూ ఉన్న సీతమ్మ వారి మాటలను విన్న హనుమంతుల వారు ఆవిడని ఓదారుస్తూ, తల్లి జానకీమాత, నేను శ్రీరాముడి యొక్క దూతను. ఆ స్వామి సందేశంతో నీ దగ్గరికి వచ్చాను. శ్రీరాముడు క్షేమంగా ఉన్నాడు. నీ కుశలాన్ని అడిగి తెలుసుకోమన్నారు. లక్ష్మణుడు కూడా శోక సంతప్తుడై వినయంతో శిరస్సు వంచి నీకు ప్రణతులు అర్పించాడు అంటూ చెప్పేసరికి రామలక్ష్మణుల కుశల వార్తను విన్న సీతమ్మ వారు ఆనందంతో పొంగిపోయారట. వెంటనే కపీశ్వరుడితో ఇలా అంటారన్నమాట, మానవుడు బ్రతికుంటే 100 సంవత్సరాల తర్వాత అయినా సరే, అంటే ఎప్పటికైనా సరే సుఖాన్ని ఆనందాన్ని పొందగలడు అనేది లోకోక్తి. ఎంతో శుభప్రదమైనది. అది ఇప్పుడు యథార్థమైనదని నాకు తోస్తున్నది. ఈ సందర్భంగా సీతమ్మ వారు చెప్తున్నది ఏంటి అంటే, పరిస్థితుల ప్రభావానికి లోనై ఎవరూ కూడా ఆత్మహత్యను చేసుకునే హక్కు లేదు. ఎందుకంటే ఆ ప్రస్తుత పరిస్థితులకి భయపడి ఆత్మహత్య చేసుకోకుండా ధైర్యంగా తట్టుకుని నిలబడితే తర్వాత అంతా కూడా ఎప్పటికైనా సరే అపరిమితమైన ఆనందాన్ని, గెలుపుని అలాంటి వాళ్ళు పొందుతారు అనేది సీతమ్మ వారి యొక్క భావన. ఇలా శ్రీరాముల వారి దూతగా వచ్చిన హనుమంతుల వారిపై సీతమ్మ వారికి పూర్తిగా నమ్మకం ఏర్పడింది. వాళ్ళిద్దరూ కూడా ఒకరి పట్ల ఒకరి పరమ విశ్వాసంతో పరస్పరం సంభాషించుకోసాగారన్నమాట. ఈలోగా హనుమంతుడు చెట్టు దిగొచ్చి సీతమ్మ వారికి దగ్గరగా వస్తూ ఉండేసరికి అకస్మాత్తుగా ఆవిడకి మళ్ళీ భయం పట్టుకుంటుందన్నమాట. ఈ సమీపంగా వస్తున్నవాడు రావణుడే అయ్యుంటాడేమో అని చెప్పి శంకిస్తారు ఆవిడ. అయ్యయ్యో, ఇతన్ని పూర్తిగా నమ్మేసి నా కథంతా వివరించేసి పొరపాటు చేసేసానే. ఈ వానర రూపంలో వచ్చినవాడు నిజంగా రావణుడే అయ్యుంటాడు అనుకుంటూ తిరిగి శోకంలో కూరుకుపోయిన సీతమ్మ వారు అశోక వృక్షం యొక్క కొమ్మని విడిచిపెట్టేసి మళ్ళీ నేల మీద ముడుచుకుని కూర్చుండిపోతారనమాట. అలా భయంతో వణికిపోతూ ఉన్న సీతమ్మ తల్లిని చూసి ఏం చెయ్యాలో తోచలేదు హనుమంతుడికి. గబగబా వెళ్ళి ఆవిడ పాదాలకు ప్రణమిల్లుతారు. అది చూసి దీర్ఘంగా నిట్టూర్చి సున్నితంగా ఇలా మాట్లాడతారనమాట, నువ్వు వానర రూపంలో వచ్చిన మాయావి అయిన రాముడివే అయితే మళ్ళా నువ్వు నా దుఃఖానికి కారకుడు అవుతావు. ఇది నీకు మంచిది కాదు. లోగడు కూడా ఇలాగే సన్యాస వేషం వచ్చి దండకారణ్యంలో నన్ను మోసగించావు. అసలే ఉపవాసాలతో కృషించి శోకంలో మునిగి దీనురాలై ఉన్న నన్ను ఇలా పదే పదే దుఃఖానికి గురి చేయడం నీకు భావ్యం కాదు అని చెప్తూనే మళ్ళీ వెంటనే ఇలా అంటారన్నమాట, ఓ కపివరా, నేను అనుమానించినట్లుగా నువ్వు నిజంగా రావణుడివి అయ్యుండకపోవచ్చు. ఎలా అంటే నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతోంది. నువ్వు నిజంగానే రాముల వారి యొక్క దూతవై ఇక్కడికి వచ్చుంటే నీకు శుభమగుగాక. నాకు ప్రియమైన రామకథను వినిపించవా? దానివల్ల నా మనస్తాపాన్ని తగ్గించిన వాడు అవుతావు. నేను అపహరించబడి చాలా కాలమైంది.
ఇంతకాలానికి శ్రీరాముడు దూతగా పంపిన వానరుణ్ణి నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. కనీసం కలలోనైనా శ్రీరాముల వారి యొక్క దర్శనం కలిగి ఉంటే ఇంత దుఃఖము నాకు ఉండేది కాదు. నా పరితాపం అంతా తొలగిపోయి ఉండేది. కానీ నా పట్ల ఈ స్వప్నానికి కూడా అసూయయే రాముల వారిని కనిపించకుండా చేస్తోంది అని చెప్తారు సీతమ్మ వారు. కాసేపు నమ్మకము, కాసేపు అపనమ్మకము. ఏమి చెయ్యాలో తెలియక మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతారు. అత్యంత మృదు స్వభావి, సంభాషణ చతురుడు అయిన హనుమంతుల వారు ఆవిడ యొక్క మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకుని ఆవిడకు సంతోషాన్ని కలిగించేలాగా శ్రీరాముల వారి యొక్క గాథని చెప్పడం ప్రారంభిస్తారు. అలా హనుమంతుడి ద్వారా శ్రీరామగాథను విన్న సీతమ్మ వారు ఆయనపై కనికరం చూపిస్తూ చక్కగా మధురంగా ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తారన్నమాట. ఆవిడ ఇలా అడుగుతారు, నీకు శ్రీరాముడితో పరిచయం ఎలా ఏర్పడింది? లక్ష్మణుని నువ్వు ఏ రకంగా ఎరుగుదువు? నరవానరుల సమాగం జరిగిన తీరేంటి? రామలక్ష్మణుల చిహ్నాలు ఎలాంటివి? వాటిని పూర్తిగా వివరించు. వాటిని వినడం ద్వారా నా శోకమంతా తొలగిపోతుంది అంటూ అడిగేసరికి హనుమంతుల వారు ఆవిడతో ఇలా చెప్తారన్నమాట. తల్లి, శ్రేష్ఠుడైన పురుషుడి యొక్క ప్రవర్తననే ఇతరులందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. అతడు ప్రతిష్ఠించిన ప్రమాణాలనే లోకులందరూ కూడా పాటిస్తూ ఉంటారు. అలాంటి శ్రీరాముల వారు సర్వలోకులకి కూడా అత్యంత పూజ్యుడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. సర్వ ప్రాణులకు కూడా సంరక్షకుడు. విశేషంగా తనను ఆశ్రయించి వచ్చిన వారిని పరిరక్షిస్తూ ఉండేవారు. లోకానికి ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండేవారు. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపేవాడు. ఆయన సోదరుడైన లక్ష్మణుడు ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు. ఆయన అనురాగం చేత, రూపగుణాల చేత పూర్తిగా రాముల వారిని పోలినవాడే. శ్రీరాముడు మేఘశ్యాముడైతే లక్ష్మణుడు బంగారు వన్నె కలవారు. ఆ పురుష శ్రేష్ఠులిద్దరూ కూడా నిన్ను చూడాలని ఎంతో కుతూహలపడుతున్నారు. తన ప్రేమ బంధంతో లోకాలనే వశం చేసుకోగల శ్రీరాముడు నన్ను, నా ప్రభువైన సుగ్రీవుణ్ణి, వానర బలగాల్ని అన్నిటినీ వశం చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది తల్లి అని చెప్తూనే అప్పటిదాకా జరిగిన కథనంతా కూడా ఆవిడికి సవివరంగా వివరిస్తారన్నమాట. అంటే వాలి సుగ్రీవులకున్న విరోధాన్ని, రామలక్ష్మణులు మొదటిగా సుగ్రీవుణ్ణి ఎలా కలుసుకున్నది, వారి మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది, వాలిని వధించి వానర రాజ్యాన్ని సంపాదించి ఇస్తాను అని చెప్పి శ్రీరాముల వారు సుగ్రీవుడికి చేసిన వాగ్దానం గురించి, ఋష్యమూక పర్వతం మీద సీతమ్మ వారు పడవేసిన ఆభరణాల మూటని వానరులు భద్రపరిచి దాన్ని శ్రీరాముల వారికి చూపించడం గురించి, ఆ మూటని చూడగానే శ్రీరాముడు దుఃఖము ఇనుమడించిన విషయాన్ని గురించి వర్ణించి చెప్తారు. అనంతరం సుగ్రీవుడి యొక్క పట్టాభిషేక కథ, వానాకాలం ముగిసిన వెంటనే సీతాన్వేషణ కోసం వానరసేన అందరూ కూడా బయలుదేరి భూమండలాన్నంతా గాలించడము, దక్షిణానికి వెళ్ళిన అంగదుడు మొదలైన వారు సీతమ్మ వారు కనిపించక ప్రాయోపవేశం చేయడానికి నిశ్చయించుకోవడము, అలాంటి సమయంలో సంపాతి కనిపించడము, అతడి సలహాని వీరందరూ ఈ వానరులందరూ కూడా పొందడము, తర్వాత తాను సముద్రాన్ని దాటి వచ్చి రావణుడి యొక్క అంతఃపురాన్నంతా కూడా వెతకడము మొదలైన విషయాలన్నీ కూడా సవివరంగా వివరిస్తారు హనుమంతుల వారు. సీతమ్మ వారికి తన మీద ఇంకా విశ్వాసం పెరగడం కోసం ఎంతో వినయంగా మళ్ళీ అమ్మా తల్లి, నేను వానరుణ్ణి, శ్రీరాముడి యొక్క దూతని, శ్రీరామనామాంకితమైన ఈ ఉంగరాన్ని చూడు, నాపై నీకు విశ్వాసం కలగడం కోసం మహాత్ముడైన శ్రీరాముడు దీనిని నాకు ఇచ్చారు అంటూ ఆ ఉంగరాన్ని తీసుకువెళ్ళి సీతమ్మ వారికి ఇస్తారన్నమాట. ఆ ఉంగరాన్ని పరికించి చూసిన సీతమ్మ వారు పరమానంద భరితులయ్యి దాన్ని కళ్ళకద్దుకుంటారు.
రామలక్ష్మణుల కుశలానికి సంబంధించి ఎన్నో పలు విధాలైన ప్రశ్నలు హనుమంతుడిని అడుగుతారు. ఆవిడ అన్నిటికీ కూడా హనుమంతుడు సమాధానాలు చెప్తూనే ఇంకా ఇలా అంటారనమాట. అమ్మా సీతమ్మ తల్లి, నువ్వు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరాముల వారికి ఏమాత్రం తెలియదు. అందువల్లే ఆయన నిన్ను తీసుకుపోవడానికి రాలేకపోయారు. నేను తిరిగి వెళ్ళి ఈ సంగతిని చెప్పిన వెంటనే శ్రీరాముడు వానర భల్లూక గణాలన్నిటితోటి ఆ మహాసైన్యాన్ని వెంటబెట్టుకుని నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఈ లంకా నగరంలో ఉన్న రాక్షసులందరినీ కూడా తమ యొక్క బాణ పరంపరతో భస్మం చేసేస్తారు. ఆయన ఎల్లప్పుడూ కూడా నీ ధ్యాసలోనే మునిగి శోకంతో మునిగిపోయి నిన్ను ఎప్పుడెప్పుడు చేరుకోవాలనే కోరికతో ఇంకా వేరే దేని గురించి కూడా ఆలోచించడం లేదు. నిద్రని కూడా మర్చిపోయాడు. ఎప్పుడైనా ఒక్క కునుకు పడితే వెంటనే సీతా సీతా అనే పలవరింతలతో ఉలిక్కిపడి లేస్తూ ఉన్నారు అంటూ హనుమంతుల వారు చెప్పేసరికి సీతమ్మ వారు అప్పటిదాకా ఉన్న తన దుఃఖాన్ని మరిచిపోయి పూర్తిగా రాముల వారి దుఃఖాన్ని గురించి ఆలోచిస్తూ చింతించసాగారన్నమాట. రాముల వారు తనని మర్చిపోలేదని, తన కోసమే వెతుకుతున్నారని వినేసరికి ఎంతో ఆనందపడ్డారు. అదే సమయంలో ఎప్పుడూ ఆవిడనే తలుచుకుంటూ దుఃఖిస్తున్నారు అనే విషయం వినేసరికి ఎంతో వేదన చెందుతారు. హనుమంతుడితో ఇలా అంటారన్నమాట. ఓ వానరోత్తమా, విధివశాన్న ఆపదకులోనైనా నన్ను, శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి చూడు. నేను బంగారు లేడిపై కోరిక పడడము, నా కోరిక తీర్చడం కోసం శ్రీరాముడు మోహవశుడై లేడిని వెంబడించడము, నేను లక్ష్మణ్ణి కోపగించుకోవడము ఈ ఆపదలన్నిటికీ మూలాలు. ఈ వ్యసనాలు ఫలితంగా విచక్షణను కోల్పోతాము. ఇదంతా కూడా విధి నిర్ణయం. ప్రాణులకు విధి నిర్ణయం అనేది అనుల్లంఘనీయము సుమా. దుష్ట రావణుడు నాకు పెట్టిన సంవత్సర కాలపు గడువు దగ్గరికి వస్తోంది. ఇక 2 నెలలే మిగిలి ఉంది. ఆ గడువు ముగిసిన తర్వాత నేను ఇంకా జీవించి ఉండలేను. కాబట్టి శ్రీరాముణ్ణి త్వరపడమని నా మాటగా విన్నవించు. నన్ను శ్రీరాముల వారికి తిరిగి అప్పచెప్పమని రావణుడితో విభీషణుడు, అవింధ్యుడు మొదలైన వారందరూ కూడా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆయువు మూడిన రావణుడు వారి మాటలను లెక్క చెయ్యలేదు. అందరి హితవచనాలను కూడా అతడు పెడచెవిన పెట్టాడు. సూర్యుడైన శ్రీరాముడు తన బాణ పరంపరతో ఈ శత్రు రాక్షస సమూహాలన్నిటిని కూడా నుగ్గు గావించగలరు. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటూ శ్రీరాముల వారి యొక్క ఎడబాటు కారణంగా శోకంతో కృషించి కళ్ళ నిండా అశ్రువులు నిండిన వారైన సీతాదేవి ఇలా పలికేసరికి హనుమంతుల వారు తట్టుకోలేకపోతారు. ఆవిడతో ఇలా అంటారన్నమాట. అమ్మా సీతమ్మ తల్లి, శ్రీరాముల వారు నా మాటలు విన్న వెంటనే భల్లూక వానర సమూహాలతో కలిసి మహాసైన్యాన్ని వెంటబెట్టుకుని వెంటనే ఇక్కడికి వచ్చేయగలరు. అలా కాకపోతే అమ్మా నేడే నిన్ను ఈ దుఃఖాలన్నిటి నుంచి విముక్తురాల్ని చేయగలను. నీవు నా వీపుని అధిరోహించు. నిన్ను నా వీపు మీద కూర్చోబెట్టుకుని ఈ మహాసముద్రాన్ని నేను దాటేయగలను. రావణుడితో కలిసిన ఈ లంక మొత్తాన్ని కూడా పెకిలించుకుపోగల శక్తి నాకు ఉంది. ఇందులో ఏమాత్రమూ సంశయం లేదు అంటూ చెప్పిన ఆ హనుమంతుల వారి యొక్క అద్భుత వచనాలు విని సీతమ్మవారు ఆనంద ఆశ్చర్యాలతో పులకిత గాత్రులవుతారన్నమాట. ఆవిడ ఇలా అంటారు. హనుమా, అంత దూరం నన్ను ఎలా మోసుకెళ్ళగలవు? నీ శరీరం చూస్తే చిన్నగా ఉంది. మరి ఇక్కడి నుంచి నన్ను మోసుకుని నా స్వామి దగ్గరికి ఎలా తీసుకువెళ్ళగలవు అనేసరికి ఆవిడ మాటలను విన్న హనుమంతుల వారు దాన్ని ఒక అవమానంగా భావిస్తారన్నమాట. సీతాదేవికి నా బలం కానీ ప్రభావం కానీ తెలియదు. నేను ఇచ్ఛానుసారంగా ఆమెకి నా పర్వతాకార రూపాన్ని ప్రకటిస్తాను అని చెప్పి శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఆనందాశ్చర్యాలతో అది చూస్తూ ఉన్న సీతమ్మవారు, ఓ వాయుపుత్ర, నీ శక్తిని నేను గ్రహించాను. అయినా కూడా నువ్వు నన్ను తీసుకుని పోవడం ఉచితం కాదు.
దారిలో రాక్షసులు నిన్ను అడ్డగించి యుద్ధం చేస్తారు, నీ మీద పడతారు, ఆయుధాలు విసురుతారు. నువ్వు నన్ను రక్షించాల్సి వస్తుంది. యుద్ధంపై పూర్తిగా దృష్టి నిలపడానికి నీకు అవకాశం దొరకదు. ఎంతటి బలవంతుడైనప్పటికీ యుద్ధంలో తప్పకుండా విజయాన్ని పొందుతాడు అని నిశ్చయంగా చెప్పలేం. మరి నీకు అపాయం కలిగితే నా గతేం కాను? రాక్షసులు నీ మీద పడి ఆయుధాలు ప్రయోగిస్తూ ఉంటే నేను ధైర్యంగా నీ వీపు మీద కూర్చోగలనా? జారి సముద్రంలో పడిపోతే? ఇదంతా ఆలోచించి చూస్తే నువ్వు నన్ను తీసుకుని సముద్రం దాటడం ఉచితం కాదు అని అనిపిస్తోంది. అదీగాక రాక్షసులకి తెలియకుండా నువ్వు నన్ను తీసుకుపోతే నా స్వామి అయిన శ్రీరాముడి శౌర్యానికి అది కళంకం అవుతుంది. రావణుణ్ణి ఎదిరించి పోరు సలిపి నన్ను విడిపించినప్పుడు కదా క్షత్రియ కులానికి గౌరవము. రావణుడు నన్ను దొంగచాటుగా ఎత్తుకువచ్చాడు. శ్రీరాముడు కూడా అలా యుద్ధం చేయకుండా నన్ను తీసుకుపోవడం అనేది ఉచితం అనిపించుకుంటుందా? శ్రీరాముడి బాణాల కారణంగానే ఈ లంక నశించాలి. రావణుడు యమపురికి వెళ్ళాలి. విజయం మనదే, సందేహం లేదు. ఓ వానరశ్రేష్ఠ, నా పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి శ్రీరాముణ్ణి తప్ప మరొక పురుషుడి శరీరాన్ని నేను ప్రాణాలతో ఉండగా తాకను. రావణుడు బలవంతంగా నన్ను అపహరించుకుని వచ్చినప్పుడు వాడి స్పర్శ నాకు తగిలింది. ఎందుకంటే స్వయంగా ఎదుర్కొనగల శక్తి లేనిదానని, పరాధీనురాలని, పైగా నన్ను రక్షించే నాథుడు అక్కడ లేకుండా ఉన్నాడు. అప్పుడు నేనేమి చేయగలను? నీవు తిరిగి వెళ్ళు. శ్రీరాముడిని, లక్ష్మణుని, వానర సమూహాన్నంతటినీ తీసుకుని వెంటనే తిరిగి ఇక్కడికి రా అంటూ యుక్తియుక్తంగా పలికిన సీతాదేవి యొక్క మాటలను విని హనుమంతుల వారు ఆనందంతో పొంగిపోయారట. అమ్మా, నీ వచనాలు సహేతుకాలు, యుక్తియుక్తాలు. అవి స్త్రీ స్వభావానికి, పతివ్రతల నమ్రతకు తగినవి. నువ్వు నా వీపుపై అధిష్ఠించి విశాలమైన 100 యోజనాల పొడవుగల మహాసాగరాన్ని దాటడం అనేది స్త్రీ సహజమైన భయ స్వభావానికి అనువైనది కాదు. నా భర్తని తప్ప అన్య పురుషుడిని తాకను అని నువ్వు పేర్కొన్న 2వ కారణము ఆ మహాపురుషుడి యొక్క పత్నివైన నీకు మాత్రమే తగుతుంది తల్లి. నువ్వు తప్ప ఇలాంటి వచనాలు ఏ స్త్రీ పలకగలదు? నాతో నువ్వు పలికిన ప్రతి వచనాన్ని కూడా శ్రీరాముల వారికి పూసగుచ్చినట్లుగా వివరించి చెప్తాను. అంతేకాదు, రావణుడు నిన్ను భయపెట్టడము, నీవు అతన్ని తృణీకరించడము, రాక్షస స్త్రీలు నిన్ను బెదిరించడము, విరహతాపాన్ని తట్టుకోలేక నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధపడడము, నిరంతరం శ్రీరాముల వారినే ధ్యానిస్తూ ఉండడము, నీ పాతివ్రత్య ధర్మాచరణాలు, శ్రీరాముడికి నీ సందేశము మొదలైన విషయాలన్నీ కూడా యథాతథంగా శ్రీరాముల వారికి తెలుపుతాను. ఈ విషయాలన్నిటినీ కూడా వృక్షముపై దాక్కుని ఉన్న నేను గమనించే ఉన్నాను. శ్రీరాముడిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల వల్ల నిన్ను వెంటనే శ్రీరాముల వారి దగ్గరికి చేర్చాలనే కోరికతో నేను అలా చెప్పేనే కానీ ఇంకొక కారణం కాదు. నా వెంట రావడానికి నీకు సమ్మతం కాకపోతే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఒక ఆనవాలుని దయతో ప్రసాదించు తల్లి అంటూ హనుమంతుల వారు అడిగేసరికి సీతమ్మ వారు కన్నీరు కారుస్తూ చుట్టూ ఉన్న రాక్షసమూకకి ఏమాత్రం వినిపించకుండా అతి మెల్లగా కొన్ని సంగతులను వెల్లడిస్తారన్నమాట. ఒకనాడు నేను, శ్రీరాముడు చిత్రకూటంలో ఒక ఏటిగట్టున అటూ ఇటూ తిరుగుతూ ఒక చోట కూర్చున్నాము. ఆయన నా ఒడిలో తలపెట్టి నిద్రపోతున్నారు. అప్పుడొక కాకి వచ్చి నా వక్షస్థలాన్ని పొడుస్తూ నన్ను ఎంతో బాధించింది. నేను రాయిని విసిరి దాన్ని అదిలించాను. అయినా అది కదల్లేదు, బెదర్లేదు. ఆ సమయంలో శ్రీరాముల వారు నిద్రలేచి నా కంట తడిని చూసి మొదట నవ్వారు. అయితే తర్వాత కాకి పొడవడం వల్ల అయిన గాయం నుంచి రక్తం స్రవించడం చూసి అది మామూలు కాకి కాదని, రాక్షసుడని వెంటనే తెలుసుకున్నారు. వెంటనే క్రుద్ధులయ్యి ఆయన పక్కనే ఉన్న ఒక గడ్డిపోచను తీసుకుని
దాన్ని బ్రహ్మాస్త్రంగా చేసి ఆ కాకి మీదకి ప్రయోగించారు. ముల్లోకాలలో ఎక్కడ తిరిగినా కూడా ఆ కాకికి ఆ బ్రహ్మాస్త్రం నుంచి రక్షణ లభించలేదు. దాంతో చివరికి అది తప్పించుకోలేక నా నాథుడి పాదాలపై పడి శరణు వేడి ప్రాణాలు దక్కించుకుంది. ఆ బ్రహ్మాస్త్రము దాని యొక్క కుడి కంటిని గాయపరిచింది. ఈ కాకాసుర వృత్తాంతాన్నంతటినీ కూడా నేను చెప్పినట్టుగా శ్రీరాముల వారికి చెప్పు. నేనింక ఎక్కువ కాలం కాచుకొని ఉండలేను. వచ్చి శీఘ్రంగా నా ప్రాణాలు కాపాడవలసిందిగా కోరినట్లుగా మరీ మరీ చెప్పు. అలాగే మరొక రోజు మేమిద్దరము అడవిలో నడిచి వెళ్తూ ఉండగా ఆయాసంతో చెమటలు పట్టడం వల్ల నా నొసటి ఉన్న తిలకము కరిగిపోయింది. అప్పుడు నా నాథుడు ఒక కొండరాతిపై ఉన్న ఎర్రటి ధాతువును తీసి వేడుకగా నా నుదుటిన తిలకందిద్దారు. ఆ సంగతి ఆయనకు జ్ఞాపకం ఉందా లేదా అని అడిగి చూడు అంటూ కన్నీళ్లు కారుస్తూ సీతమ్మవారు హనుమంతుడితో చెప్తారన్నమాట. ఇంకా ఇలా అంటారు, శ్రీరాముడికి నేను చెప్పవలసిందేముంది, ఆయనకు తెలియనిదేముంది, ఆయనకు ధర్మం ఏంటో నేను చెప్పాలా? ఆయనకు నేను నమస్కరించానని మాత్రం చెప్పు చాలు. లక్ష్మణుడు ఆయనకి తోడున్నాడు. అలాంటి తమ్ముడు మరెక్కడా లేడు కదా. అసలు అతడు పుట్టడమే శ్రీరాముల వారికి తోడుగా ఉండడం కోసం పుట్టారు. లక్ష్మణుడు సాటిలేని సమర్థుడు. అతన్ని చూసి నా భర్త తండ్రిని పోగొట్టుకున్న దుఃఖాన్ని కూడా మరిచిపోయారు. లక్ష్మణుడు కళంకం మెరుగనివాడు, పరిశుద్ధ హృదయుడు, భయమేంటో తెలియని వీరుడు. అడవిలో తన తల్లిని మరిచిపోయి నన్నే తల్లిగా భావిస్తూ సేవ చేశాడు. నా దుఃఖాన్ని బాపవలసిందని అతడితో నేను చెప్పానని చెప్పు అని చెప్తూ సీతాదేవి తమ కొంగు ముడు విప్పి అందులో ఉన్న దివ్య చూడామణిని తీసుకుని దీనిని శ్రీరాముల వారికి సమర్పించు అంటూ హనుమంతుల వారికి ఇస్తారు. అత్యుత్తమమైన ఆ చూడామణిని గ్రహించిన హనుమంతుల వారు సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణ చేసి స్వస్థ చిత్తుడై తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతారు. అలా బయలుదేరుతున్న హనుమంతుల వారిని చూసి సీతమ్మ వారు ఎంతో వాత్సల్యంగా ఆయన కేసు చూస్తూ, నీకు ఇష్టమైతే ఇక్కడ ఒక రోజు ఉండొచ్చు కదా, ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని రేపు వెళ్ళొచ్చు కదా, ఎందుకంటే అంతులేని శోకంలో మునిగి ఉన్న నాకు నువ్వు ఉండడం అనేది క్షణకాలం పాటైనా శాంతి లభిస్తుంది అని చక్కగా ప్రేమతో అడుగుతూనే ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చుతారనమాట. అదేంటంటే, ఇంత మహాసాగరాన్ని నువ్వైతే దాటి వచ్చేసావు కదా, మరి వానర భల్లూక సైన్యాలు కానీ రాజకుమారులు కానీ ఎట్లా దాటగలరు? రాముల వారు యుద్ధంలో రావణాసురుణ్ణి ఓడించినప్పుడే కదా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. తన శర పరంపరలతో లంకని అతలాకుతలం చేసి నన్ను వెనక్కి తీసుకెళ్ళినప్పుడే కదా ఆయన పరాక్రమానికి వన్నె తీసుకొస్తుంది. కాబట్టి ఆ శ్రీరాముల వారి యొక్క నిరుపమాన పరాక్రమానికి తగినట్లుగా ఒక కార్య సాధనా విధానాన్ని రూపొందించు అంటూ చెప్పేసరికి హనుమంతుల వారు ఎంతో వినయంగా, అదే సమయంలో సీతమ్మ వారి మనస్సులో మొత్తం పూర్తిగా ధైర్యాన్ని నింపేలాగా సుగ్రీవుడు భల్లూక వానర సైన్యాలంతటికీ కూడా ప్రభువు, మహాబల సంపన్నుడు, ఎలాగైనా సరే నిన్ను ఆదుకోవాలని చెప్పి కృతనిశ్చయుడై ఉన్నాడు. వానరులందరూ కూడా ఆయన ఆజ్ఞను ఎల్లవేళలా శిరసావహిస్తారు. సుగ్రీవుడి సన్నిధిలో ఉన్న భల్లూక వానరాలందరూ కూడా నాకంటే ఘనులు, నాతో సమానమైన వారు. వాళ్లలో ఎవ్వరూ కూడా నాకంటే తక్కువ వాడు ఒక్కడు కూడా లేడు. అల్పుడనైన నేనే ఇక్కడికి రాగలిగాను. ఇక మహాబల సంపన్నుల మాట చెప్పేదేముంది? కాబట్టి అమ్మా ఓరడిల్లు, తగిన సమయం కోసం వేచి ఉండు, త్వరలోనే శ్రీరామచంద్రుణ్ణి నువ్వు దర్శించగలవు అంటూ ధైర్యం చెప్తారు హనుమంతుల వారు. ఈ మాటలు ఆత్మవిశ్వాసం, పోతపోసిన ఆత్మవిశ్వాసమే హనుమంతుల వారు అని చెప్తారు. ఈ మాటలు దానికి ఖచ్చితమైన ప్రమాణము అనే చెప్పాలి. అలాగే సీతమ్మ వారిని ఓదారుస్తూ, అమ్మా ఇంకా మీరు
దుఃఖించవలసిన అవసరం లేదు. నువ్వింక ఎంతో కాలం ఇక్కడ ఉండవలసిన పని లేదు. నీ స్వామి అతి త్వరలోనే ఇక్కడికి వస్తారు. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు తల్లి అని చెప్పేసరికి ప్రియభాషి అయిన హనుమంతుడిని చూసి సీతమ్మవారు చాలా సంతోషపడతారు. అనంతరం ఆయనతోటి ఇట్లా అంటారనమాట, రాక్షసరాజైన ఈ రావణుడు మిక్కిలి క్రూరుడు, వాడి చూపులు నన్నెంతగానో బాధిస్తూ ఉన్నాయి. మీరు రావడం ఆలస్యమైతే నెల తర్వాత ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండలేను అంటూ రాముల వారితో చెప్పమని చెప్తారనమాట. అయితే రాముల వారు కూడా అంతే దుఃఖంలో విరహాగ్నిలో ఉన్నారు అని చెప్పి హనుమంతుల వారు చెప్పి ఇంకేదైనా ఆనవాలు ఇమ్మని అడుగుతారనమాట. అప్పుడు సీతమ్మ వారు ఇలా అంటారు, ఇదివరకే ఉత్తమమైన నా చూడామణ్ణి ఆనవాలుగా ఇచ్చాను కదా, దీనిని చూసిన వెంటనే శ్రీరాముడు నీ మాటల్ని పూర్తిగా విశ్వసిస్తారు అంటూ చెప్తారు. రత్నాకరంలో పుట్టిన ఈ చూడామణిని సముద్రుడు వరుణదేవుడికి ఇస్తారు. ఆయన దాన్ని తీసుకొచ్చి జనక మహారాజుకి ఇస్తారు. జనక మహారాజు తమ భార్యకి ఇచ్చేసరికి వివాహ సమయంలో, సీతామాత యొక్క వివాహ సమయంలో దశరథుడి సమక్షంలో సీతమ్మ వారికి ఇస్తారు ఈ చూడామణిని. సీతాదేవి యొక్క ఈ సందేశాన్ని అందుకున్న హనుమంతుడు కృతార్థుడయ్యి సంతోషంతో పొంగిపోతారు. తర్వాత మిగిలిన కొద్ది కార్యాన్ని గురించి ఆలోచించి కొంతవరకు ఏం చెయ్యాలా ముందు అని చెప్పి ఆలోచించుకుని ఉత్తర దిశకేసి వెళ్ళడానికి సంకల్పించుకుంటారు. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.